ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆయురారోగ్యాల కొరకు, మీ కుటుంబ క్షేమము కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 118వ కీర్తన 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకునందుండి, ఇక్కడ కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టినప్పుడు విశాల స్థలమందు యెహోవా అతనికి ఉత్తరమిచ్చాడు అని తన యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ మనతో పంచుకుంటున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా దేవునికి ప్రార్థన చేయడం మానకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మానకూడదు. నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఇప్పుడు దేవునికి ఏం ప్రార్థన చేద్దాంలే, దేవునికి ఏం మొరపెడదాంలే అని ఆ నిరాశ పడకుండా మనకున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులలో, ఆ కష్టాలలో, ఆ యొక్క శ్రమలలో మనము దేవునికి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడట? విశాల స్థలమందుండి మనకు ఉత్తరమిచ్చే దేవుడు. అంటే చూడండి, మన యొక్క ప్రార్థన వినే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థించినా ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, మీకున్నటువంటి శ్రమలను, కష్టాలను, బాధలను బట్టి మనము నిరాశ పడకుండా మనల్ని విడిపించగల దేవుడు, తప్పించగల దేవుడు, కాపాడగల దేవునికి ఈ సమయమందు ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మా కష్టాలలో, మా శ్రమలలో, మా బాధలలో నీకు మొరపెట్టినప్పుడు తండ్రి మాకు ఉత్తరమిచ్చే దేవుడవు. తండ్రి, నీ సహాయమును మాకు దయచేస్తానని నీ వాక్యము ద్వారా మాకు సెలవిచ్చినటువంటి దేవుడు. కాబట్టి నాయన, మేమెవరి వైపు చూడకుండా నా తండ్రి అయ్యా, విశ్వాసముతో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము. మాకున్నటువంటి ప్రతి ఒక్క శ్రమ నుండి, బాధ నుండి మమ్మల్ని విడిపించి తండ్రి నీ కృపలో భద్రపరచుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.